నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు అని టీవీలో ఓ యాడ్ వస్తుంటే చాలా మంది నవ్వుతుంటారు. సోషల్ మీడియాలో ఎచ్చడి జోకులు వేస్తారు. కానీ జరుగుతుంది గదే కదా మరి. గుప్ప గుప్ప సిగరెట్లు, కస్స పిస్స కైనీలు, గట్ట గట్ట గుట్కాలు తినేటోళ్ళు జర మంచిగినాలేగి ముచ్చట. మన తెలంగాణలో ఏడాదిలో 20,000 మందికి క్యాన్సర్ వస్తుందట. మళ్ళా అందులో మొగోళ్లకు 158 మందికి, ఆడోళ్లకు 29 మందికి సుత్రాయిస్తుందట గా బీమారి. మంచిగానే ఉన్నాం, మాకేమైంది అనుకుంటానరట శానా మటుకు. రోగం ముదిరినాక గప్పుడు దవాఖానకొచ్చినా ఫాయిదా ఉంటలేదట. 160 మంది ఇట్లనే లాపర్వా చేస్తురట మన కాడ. పరిస్థితి ఇట్లనే ఉంటే ఈ ఏడు అల్కగా 46,000 కేసులైతే అని నిమ్స్ ఇంకో దవాఖానోలు చేసిన సర్వేల తేలిన ముచ్చట. కానీ సిగరెట్ల మీద ఇంత పెద్ద బొమ్మలేసినా, గుట్కాలు కైనీలు అమ్మొద్దని బ్యాన్ పెట్టినా, పాన్ డబ్బాల కాడ దుక్నాల కాడ సాటుంగా అమ్ముతనే ఉన్నారు. మా నోళ్ళు దవడకేసి నములుతనే ఉన్నారు. రింగు రింగుల పొగలిడ్చుకుంటా, తెంపు లేకుండా నెమరు పెట్టుకుంటా, తుప్ప తుప్ప ఊంచుతాంటే నిషా వస్తదేమో గాని పానం కుసకుస అవుతుంది. మళ్ళా నోటి క్యాన్సర్, గాలి గుండెల క్యాన్సర్, నాల్కే క్యాన్సర్ వస్తుందట. సిగరెట్లు తాగే ఆడోళ్ళు తక్కువే ఉన్నా ఏరేటోళ్ళు ఇచ్చిన పొగ వీల్చినా గీ డేంజర్ ఉందట. ఏడ గింత అనుమానం ఉన్నా ఎమ్మటే దవాఖాన్లో చూపించుకుంటే మంచిదని డాక్టర్లు మళ్ళా చెప్తాన్రు. గదే ముచ్చట మేం మీకు చెప్తున్నాం. ఇక మీ ఇష్టం మరి.